అతను కుంచపడితే చిత్రం చిరునవ్వు నవ్వుతుంది, బొమ్మకి ప్రాణం వస్తుంది. మనసులో భావాలని పేపర్పై అందంగా చూపించగలడు. కలర్స్ లేకుండా మెరికిల్స్ చూపించగలడు. చిన్న వయసులోని అనేక బొమ్మలు గీసిన ఆర్టిస్ట్ పై స్పెషల్ స్టోరీ. కళకి పేద ధనిక అనే తేడా లేదని చెప్పడానికి ఇతనే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్కు చెందిన ఈ ఆర్టిస్ట్ పేరు నవనీతు. తండ్రి మరణించగా తల్లి కుట్టు మిషన్ కొడుతూ చదివిస్తూ నవనీతిలోని కళను గుర్తించింది. తల్లి చిన్నప్పటి నుంచే ఎంకరేజ్ చేసింది. ఇక దీంతో ఇతని కుంచికి కళ పెరిగింది. కళకు వయసుతో కూడా పనిలేదు. కొంచెం నుంచి జాలువారే ప్రతిదీ అందంగా ఉంటుంది. ఈ కొంచెం నుంచి జాలువారే అందమైన దేవుని రూపం వివిధ రూపాల బొమ్మలైన చెట్టు పుట్ట ఏదైనా సరే అలా ఒక లుక్కేస్తే చూపు తిప్పుకోవడం కష్టమే. ఒకటో రెండో కాదు, చాలా రకాల పెయింటింగ్స్ అద్భుతంగా వేశాడు నవనీతు. రంగులు ఉంటేనే పెయింటింగ్ కి అందం వస్తుందని చాలా మంది చెప్పొచ్చు. కానీ నవనీతు నల్ల కుంచెతో గీసిన బొమ్మ అదిరిపోవలసింది. ఏ బొమ్మైనా గీస్తే చిత్రాలకు ప్రాణం పోసే కళాకారుడు నవనీతు. ఇక ఇతడు గీసే దేవుడు చిత్రాలను చూస్తే ఆధ్యాత్మికత ఉట్టి పడాల్సింది. మహాకుంభమేళలో అఘోర రూపంలో ఉన్న త్రిమూర్తుల దేవతా రూపాలను గీసినవి అందరినీ ఆకట్టుకున్నాయి. ఎదురుగా ఉన్న ఎవరి బొమ్మైనా నిమిషాలలో చాటు పెనదింపగలడు నవనీతు. మనసులోని భావాలను అందంగా సుందరంగా పేపర్ మీద ముస్తాబ్ చేయడం నవనీతు అడిషనల్ క్వాలిఫికేషన్. ఆయన ప్రతిభకు దేశ స్థాయిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నాడు. ప్రభుత్వ పథకాలపై చిత్రాలను గీస్తూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాడు. NIT బాంబేలో ఆర్కిటెక్ట్ చదువు పూర్తి చేసి ఈ కళాకారుడు చిత్రాలతో పాటు 3D డిజైనింగ్, ఇళ్లలో వాల్ బొమ్మలను వేస్తాడు. తన కళకు ప్రభుత్వం సరైన ప్రోత్సాహం అందిస్తే పుట్టిన ఊరిలో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి నిరుద్యోగులకు కళను నేర్పిస్తానని అంటున్నాడు ఈ అదిరిపోయే ఆర్టిస్టు నవనీత్.